బ్రెయిన్ ఈటింగ్ అమీబా అని అంటున్నారు. అసలు ఇది మన బాడీలోకి ఎంటర్ అయిన తర్వాత మన బాడీలో ఎలాంటి చేంజెస్ వస్తాయి? ఫస్ట్ అది మనం ఇందాక చెప్పినట్టు స్విమ్మింగ్ చేస్తున్నప్పుడు ముక్కులోకి వాటర్ వెళ్ళినప్పుడు కానీ, కొంతమంది డైవింగ్ చేస్తారు. డైవింగ్ చేసినప్పుడు కూడా ముక్కులోంచి వాటర్ వెళ్ళినప్పుడు ఈ అమీబా స్టేజ్లో కానీ లేకపోతే ఫ్లాజెల్లెట్ స్టేజ్లో కానీ మనకు ఆల్ఫాక్టరీ నర్వ్స్ అని ఉంటాయి. అంటే ముక్కులోంచి ఇక్కడ నుంచి బ్రెయిన్లోకి కనెక్షన్స్ ఉంటుంది. క్రిబ్రిఫార్మ్ ప్లేట్ అని ఉంటుంది ప్రొటెక్టివ్ది. సో వాటిని డ్యామేజ్ చేసుకుంటూ అవి నరాల నుంచి పాకుతూ బ్రెయిన్ లోపలికి వెళ్తాయి. వన్స్ బ్రెయిన్ లోపలికి వెళ్ళిన తర్వాత అది దాని నుండి కెమికల్స్ ప్రొడ్యూస్ చేసి అక్కడ ఉండే బ్రెయిన్ని తినేస్తుంది. లైక్ ఆస్ట్రోసైట్స్ నర్వ్ సెల్స్ని అవి తినేస్తుంది. తినేసి నెక్రోసిస్ అంటాం, అంటే కుళ్ళిపోయేటట్టు చేస్తుంది ఆ ఏరియాలో. దాని చుట్టూ వాపు వస్తుంది. సో అందుకని దీన్ని నెక్రోటైజింగ్ ప్రైమరీ అమీబిక్ మెనింగోఎన్కెఫలైటిస్, నెక్రోటైజింగ్ ఎన్కెఫలైటిస్ అని కూడా అంటారు. అంటే మామూలుగా మెనింజైటిస్ ఆర్ మెనింగోఎన్కెఫలైటిస్ అంటే బ్రెయిన్ చుట్టూ ఉండే ప్రొటెక్టివ్ లేయర్స్ చుట్టూ వాపు రావడము లేదా బ్రెయిన్ లోపల వాపు రావడం అనేది జరుగుతుంది. వాటితో పాటు కూడా అది బ్రెయిన్ని డిస్ట్రాయ్ చేస్తుంది, నెక్రోసిస్ చేస్తుంది. అంటే ఒక పుండులాగా ఫామ్ చేసి దాన్ని తినేస్తూ ఉంటుంది. అందుకని బ్రెయిన్ వాల్యూమ్ తగ్గిపోతూ ఉంటుంది. సో దీనివల్ల అందుకని దీన్ని నెక్రోటైజింగ్ అమీబిక్ ఎన్కెఫలైటిస్ అంటారు.